ప్రోటీన్ మహిళల్లోనే తక్కువైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయా అంటే ఇది కరెక్ట్ కాదు. ప్రోటీన్ అనేది మహిళలకి పురుషులకి కూడా అవసరమే ఉంటుంది. అయితే మహిళల్లో ఎక్కువ శాతం వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది మన ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం తీసుకునే ఫుడ్ చపాతీ కావచ్చు, రైస్ కావచ్చు, కర్రీ కావచ్చు, వీటిలో ప్రోటీన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, మజిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మైగ్రేన్ అనేది పెరుగుతూ ఉంటుంది, యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పోయే ద్వారా కావచ్చు, ప్లాజ్మా, చిక్కుళ్ళు, నగలు, ఇలా ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం బ్యాలెన్స్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేస్తూ ఫ్యాట్స్ రూపంలో తీసుకున్నా గానీ లేదా ఫుడ్ రూపంలో తీసుకున్నా గానీ ఫైబర్ ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీటిని దాటిన తర్వాత పాలు తీసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఒక మిత్ ఉంటుంది. యాక్చువల్ గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది కొంతమందికి ఇబ్బంది పెడుతూ వీటిని దాటిన తర్వాత అది మారిపోతూ ఉంటుంది. మిల్క్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. మిల్క్ వల్ల మీకు ఫ్యాట్ దొరుకుతూ ఉంటుంది, కాల్షియం దొరుకుతూ ఉంటుంది. మిల్క్ అనేది ప్రస్తుత రోజుల్లో అడల్టరేట్ అయిపోయింది, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దానికన్నా రిచ్ సోర్సెస్ అనేది చాలా వరకు ఉన్నాయి. మంచి మిల్క్ దొరికితే కనుక ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మిల్క్ వల్ల మీకు గుడ్ ఫ్యాట్స్ దొరుకుతూ ఉంటాయి, కాల్షియం అనేది దొరుకుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ గడిపిస్తూ ఉంటే కనుక మీ బాడీ నుంచి కాల్షియం అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. ఇంటర్నల్ సోర్సెస్ కావచ్చు, ఎక్స్టర్నల్ సోర్సెస్ కావచ్చు, సప్లిమెంట్స్ ద్వారా యాక్టివ్ లైఫ్ స్టైల్ గడపడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. వాళ్ళైనా మగవాళ్ళైనా కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాల్సిందే, కాల్షియం తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే కాల్షియం అనేది బాడీలో మిస్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా బోన్ బిట్రస్ అయిపోతూ ఉంటాయి, నెయిల్స్ వీక్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి విషయాల నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.